హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మనము ఈరోజు చూసేది 11th లార్డ్ ఇన్ 8th హౌస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు తొందర కంప్లీట్ చేసేయండి సిరీస్ని అని. కోర్స్ మధ్యలో కొంచెము మనం ఒక చిన్న హాలిడే తీసుకోవాల్సి వచ్చింది, బ్రేక్, అండ్ విల్ కంటిన్యూ. ఇప్పటి నుంచి ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం 11th సిరీస్ కానీ 12th కానీ. సో లాభాధిపతి అష్టమ భావంలో ఉంటే ఎలా ఉంటుంది? సో అష్టమ స్థానం అనేది ఇట్స్ ఎ డార్క్ హౌస్. ఏం జరుగుతోంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే అష్టమ స్థానాన్ని ఆయుష్ స్థానం అంటారు. అది కూడా అంతే కదా, విచ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ఎప్పుడు ఎవరికి ఎంత లాంగ్ లైఫ్ ఉంటుంది ఏంటి అనేది, బట్ కొన్ని ప్లానెటరీ పొజిషన్ బట్టి మనం ఓకే ఇట్లా ఉంటుందని అనుకుంటాం. సో లాభాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పుడు యూజువల్గా సడన్ చేంజెస్ అనేవి ఉంటాయి. లైక్ సడన్ గెయిన్స్ కానీ, అట్లానే సడన్నెస్ ఇన్ లైఫ్. ఎందుకంటే లాభాధిపతి అష్టమ స్థానంలో ఉన్న అన్ని గ్రహాలు, ఏ గ్రహం అయినా సెకండ్ హౌస్ని చూస్తూ ఉంటుంది కదా. సో యూజువల్లీ వీళ్ళు ఏంటంటే కొంత ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్స్ని మెయింటైన్ చేయడం కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉన్న మనీ గురించి చెప్పకపోవడం కానీ, అంటే యూజువల్లీ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ బట్ దే డోంట్ సే, ఎగ్జిబిట్ చేయరు. అలానే వాళ్ళకు వచ్చే ఇన్కమింగ్ గెయిన్స్ గురించి అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అంటే దే మెయింటైన్ వెరీ సీక్రసీ. అట్లానే సమ్ టైమ్స్ సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, బికాస్ 8th ఈజ్ ఆఫ్ సీక్రసీ అండ్ 11th ఈజ్ ఫ్రెండ్స్ కదా. సీక్రెట్ ఫ్రెండ్స్ ఉండడం కానీ, లేదా యూజువల్గా వాళ్ళ సోషల్ లైఫ్ని, వాళ్ళ ఇన్కమింగ్ గెయిన్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, ఇవన్నీ వాళ్ళు చాలా ప్రైవేట్ అనుకుంటారు. అది మన ఫ్రెండ్స్, మన ఇన్కము, మన లైఫ్, దీన్ని ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఏంటి అని. అంటే యూజువల్గా 11th లార్డ్ ఇన్ 8th హౌస్ ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ ద ఎగ్జిబిటర్స్. సొసైటీలో పెద్దగా అంత హిడెన్ దీనిలో ఉంటారనమాట, హిడెన్ ప్రొఫైల్స్లోనూ, అండ్ వాళ్ళు పర్సనల్గా కూడా కొంచెం హిడెన్ మెయింటైన్ చేస్తారని చెప్పచ్చు. అలానే అన్ని గ్రహాలు రెండో భావాన్ని చూస్తాయి కాబట్టి యూజువల్గా మనీ, ఫ్యామిలీ మ్యాటర్స్ని ఎవరితోనూ డిస్కస్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. మనం చూడండి, 90% పీపుల్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో జరిగే వాటిని యూజువల్గా క్లోజ్ సర్కిల్, ఫ్రెండ్స్ తోటో లేకపోతే క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ తోటో డిస్కస్ చేస్తూ ఉంటారు. యూజువల్గా 11th లార్డ్ ఇన్ 8th హౌస్ ఉన్న వాళ్ళకి సంబంధించిన చాలా విషయాలని చాలా ప్రైవేట్ కింద ఉంచుకుంటారనమాట. దే డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. ఓకే, గ్రహాన్ని బట్టి చాలా మారతాయి, అండ్ ఏంటి మారతాయి అనేది చూద్దాం మనం. ముఖ్యంగా రవి కనుక లాభాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి గవర్నమెంట్ సర్వీస్కి చాలా బాగుంటుంది, అండ్ మోస్ట్లీ గవర్నమెంట్ సీక్రెట్ సర్వీసెస్. ఇప్పుడు చూడండి, ప్రతి గవర్నమెంట్కి కొంతమంది ఉంటారు, లైక్ వాళ్ళు స్ట్రాటజీస్ని తెలుసుకోవడం కానీ, లేదా ట్రెండ్ ఎట్లా ఉంది, ఎట్లా వర్క్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు, ఇలాంటివి తెలుసుకునే కొన్ని ఏజెంట్స్ ఉంటారు, అందరికీ ఉంటారు. లైక్ ఈవెన్ కార్పొరేట్స్లో కూడాను రెగ్యులర్ వర్క్తో పాటు స్పైయింగ్ అనేది ఉంటుంది. స్పై చేయడం అనమాట, అంటే ఎట్లా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి ట్రెండ్ ఎట్లా నడుస్తుంది ఆఫీస్లో, ఇవన్నీ కనిపెట్టేది. యూజువల్గా లాభాధిపతి కనుక రవి అయ్యి, అంటే లాభాధిపతి రవి అయ్యే కాదు, నార్మలీ ఆల్ ద ప్లానెట్స్ విల్ గివ్. సన్ ఉన్నప్పుడు అయితే ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, టాప్ మోస్ట్ కార్పొరేట్స్లో వర్క్ చేయడము, అది కూడా ఇట్లాంటి లెవెల్స్లో అనమాట. అంటే హిడెన్ ఇది ఉన్న పొజిషన్స్లో వర్క్ చేయడము, కొంత సీక్రెట్ సర్వీసెస్ చేయడము, అట్లానే బాసెస్కి వాళ్ళకి ఆఫీస్లో జరిగే విషయాలని యూజువల్గా మిగిలిన వాళ్ళకి తెలియకుండా రిపోర్ట్ చేసే పొజిషన్స్లో ఉండడం. బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ ఇట్లా అనమాట, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయే, బట్ ఆయన రెగ్యులర్ ప్రోగ్రామింగ్ దీంతోపాటు 50% మెయిన్ వర్క్ ఏంటంటే ఆఫీస్లో నడిచే పాలిటిక్స్, ఎవరు ఎట్లా చేస్తున్నారు అవన్నీ తీసుకెళ్ళి హైయర్ ఆఫీషియల్స్కి చెప్పడం. దట్ ఈస్ హిస్ ప్రొఫైల్, అఫీషియల్ వర్క్ అనమాట. అంటే మనకు తెలియకుండానే ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ సన్ ఇన్ ద 8th హౌస్ ఉన్నప్పుడు యూజువల్లీ ఫాదర్కి సంబంధించి కొంత హిడెన్ థింగ్స్ ఉండడం, అంటే సీక్రెసీ ఉండడం, లైక్ టువర్డ్స్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, తండ్రికి సంబంధించిన విషయాలు కొన్ని ఎవరికీ తెలియని ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే చంద్రుడు కనుక లాభాధిపతి అయి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు యూజువల్లీ సేమ్ విత్ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడం కానీ, అండ్ మోస్ట్లీ డాక్టర్స్, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ని వాటిలో రీసెర్చ్ చేయడాన్ని, వర్క్ చేయడాన్ని ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మూన్, ఎందుకంటే మూన్ కనుక లాభాధిపతి అయ్యి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్లో సొసైటీకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇద్దాము, లేదా ఒక సర్వీస్ ఇద్దాము అన్న ఇంటెన్షన్ తోటి ఉంటారు.
సో కాబట్టి రీసెర్చ్ స్కాలర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రవి కానీ చంద్రుడు కానీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళకి కొంచెము ఫియర్ అనేది ఉంటుంది, భయము. ఎందుకంటే ఆత్మకారక అండ్ అంటే రవి ఆత్మకారకుడు అవుతాడు, అట్లనే చంద్రుడు మనస్కారకుడు కదా. ఈ రెండిట్లో ఎయిదర్ ఆఫ్ ద ప్లానెట్ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాభాధిపతి అయినా అష్టమంలో ఉండేటప్పటికీ వాళ్ళకి కొన్ని ఇంటర్నల్గా కొన్ని ఫియర్స్ అనేవి ఉంటాయి, చెప్పలేనివి అనమాట. సో కాబట్టి యూజువల్గా మనకి 11th లార్డ్, బికాజ్ 11th లార్డ్ ఆల్సో బాధగా కదా. సో 11th లార్డ్ అయిన రవి కానీ చంద్రుడు కానీ మీకు అష్టమ భావంలో ఉన్నట్టయితే వాళ్ళని కొంచెము అడ్రస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఇంటర్నల్గా వాళ్ళకు ఉండే ఫియర్స్ బయటికి చెప్పలేనివి కొంచెము, అది కూడా ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ చూడండి, వీక్, తొందరగా ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి కొన్ని పేరెంట్స్ నుంచి వచ్చేవి. సో అవి ఎప్పుడైతే సన్ కానీ మూన్ కానీ ఇట్లా ఉన్నప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏంటంటే కొంచెము మెడిటేషన్ నేర్చుకోవడము, యాక్టివ్గా ఉండడము, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కనుక హిడెన్ వాటిని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్లో ఉంటే మటుకు 90% నెగిటివిటీ పోయినట్టే. అంటే ఇంట్రోవర్ట్స్గా ఉండడము, ఇంటర్నల్గా ఆ రీసెర్చ్ తెలుసుకోవాలి. చిన్నపిల్లల్ని చూసినా కూడాను ఆల్వేస్ హ్యావింగ్ అ బుక్ రీడింగో, లేకపోతే వై ద ప్లానెట్స్ ఆర్ లైక్ దట్, ఇది ఇట్లా మనుషులు ఇట్లా ఎందుకున్నారు అంటే దే హ్యావ్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి కుజుడు కనుక లాభాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పుడు, అఫ్ కోర్స్ కుజుడు అష్టమ భావం అంటే ఇట్స్ ఎ కుజదోష, ప్రబల కుజదోషం ఉన్నట్టు. కాబట్టి కంపల్సరీ మ్యారేజ్ కంపాటబిలిటీలో కుజదోషం తీసుకోవాల్సిందే. అండ్ మోర్ ఏంటంటే కుజుడు ఆఫ్ కోర్స్ భూముల నుంచి మనీ ఇస్తాడు, సడన్ గెయిన్స్, భూములు సడన్గా కొనుక్కోవడము, అండ్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్, సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్జరీ కట్ చేసి ఇట్లా సర్జన్స్ అనమాట, ఏదైనా సరే ఏదైనా ఫీల్డ్లో సర్జన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో చాలా బాగుంటుంది, దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. అండ్ కిడ్నీస్కి సంబంధించిన డాక్టర్స్ అవ్వడం కానీ, నెఫ్రాలజీ ఇలాంటివి చదివే అవకాశం ఉంటుంది అష్టమ కుజుడు. సో మెడికల్ ప్రొఫెషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ టు ప్రూవ్ అనమాట. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషనే అష్టమానికి సంబంధించింది. అందులో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ యాక్టివ్ అనమాట, యాక్టివ్ డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మ్యారేజ్ దగ్గర ఇట్లాంటిది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి పోటీతత్వం చాలా ఉంటుంది అటు సొసైటీలో కానీ, దే వాంట్ టు బీ మై ప్లేస్, రికగ్నైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్లాస్ రిలేషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెము వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారనుకో నేను ఇస్తాను, వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను ఇలా ఉంటాను. అంటే ఆల్వేస్ హ్యావింగ్ లైక్ వార్ జోన్, మీరు ఇట్లా అంటే నేను ఇట్లా అన్నట్టు అనమాట. అంటే రిలేషన్ విత్ ఇన్లాస్, ద స్పౌస్ ఫ్యామిలీ తోటి కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అష్టమ కుజుడు అంటేనే, మనం కుజుడు అంటే ఏం చెప్పుకున్నాం, ఎనర్జీ కదా. అష్టమంలో కుజుడు ఉన్న వాళ్ళు యూజువల్లీ ఇన్ ద మ్యారీడ్ లైఫ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ యాక్టివ్. అంటే వాళ్ళ పార్ట్నర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, డామినేట్ అనమాట, దే డామినేట్ ద రిలేషన్. వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు ఏదైనా అడగకముందే వాళ్ళు ఎట్లయినా లైఫ్లో వాళ్ళని దే నీడ్ టు బీ సాటిస్ఫైడ్ అనే ఒక దీనిలో ఉంటారు. అలానే ప్రొటెక్టివ్. అష్టమ కుజుడు ఆల్సో గివ్స్ ద స్పౌస్కి ఒక ప్రొటెక్షను అండ్ సొసైటీలో మంచి ప్లేస్లో ఉండాలి, మీ అండ్ మై స్పౌస్ ఆల్సో అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో ఒక్క కుజదోషాన్ని తప్పించి మిగిలిన వాటికి పర్లేదు. కాకపోతే నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ ఇన్ఫెక్షన్స్. అంటే యూజువల్గా ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, గైనిక్ ఆర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ద దశ రన్నింగ్. అండ్ మగవాళ్ళు అయితే ఇన్ఫెక్షన్స్ లేదా రక్త సంబంధమైన సమస్యలు, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ బుధుడు కనుక లాభాధిపతి అయి అష్టమ స్థానంలో ఉంటే ఎక్సలెంట్ ఫర్ రీసెర్చ్, డీప్ రీసెర్చ్కి చాలా బాగుంటుంది. బికాజ్ ద లాజికల్ బుధుడు అష్టమ స్థానం అంటే ఎక్సలెంట్ కనెక్టివిటీ అండ్ సైంటిస్ట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోరోవరు మనకి సర్జరీకి కూడా బాగానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ అయ్యే అవకాశం, నర్వ్స్కి సంబంధించి స్పెషలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మెడికల్ ప్రొఫెషన్లో అయితే. అండ్ అన్నిటికన్నా బాగుండేది లాయర్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్, ట్యాక్సేషన్, అకౌంట్స్, సిఎస్. వీళ్ళకి ఏంటంటే లాభాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నట్టు అయితే కనుక వాళ్ళకి ఎవరికి తెలియని సెక్షన్స్, ఎవరికి తెలియని లాస్, ఎవరికి తెలియని లూప్ హోల్స్ ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద చాలా తెలివిగల వాళ్ళు వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ చాలా సీక్రెటివ్.
అస్సలు బయటపడరు, ఏ టైంకి ఏం చేస్తారో తెలీదు. అండ్ ఎందుకంటే బికాస్ దే ఆర్ హ్యావింగ్ చాలా హిడెన్ థాట్స్, చాలా హిడెన్, అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని కూడా యూజువల్లీ ఎవరికి షేర్ చేసుకోరు. ఎందుకంటే బుధుడు అంటే ఏంటి, లాజిక్స్, తెలివితేటలు, ఇవన్నీ వాటన్నింటినీ సీక్రెట్గా ఉంచేసుకుంటారు. సో కానీ సర్వీస్ ఇవ్వడంలో మళ్ళీ బాగుంటారు. బికాజ్ ఎందుకంటే బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు రెండో భావాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళు యూజువల్లీ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోకపోయినా వెన్ కమింగ్ టు ద సర్వీస్ రిలేటెడ్, అంటే లైక్ ఏ సీఏ ఆర్ మేబీ ఏ లాయర్, మేబీ అన్ అడ్వైజర్, ఆ టైమ్లీ అడ్వైస్ మటుకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ యూజువల్గా అష్టమ బుధుడు ఉన్న వాళ్ళకి మేనరికం అయ్యే అవకాశం ఉంటుంది. అష్టమంలో ఉన్న బుధుడు రెండుని చూస్తుంటాడు కాబట్టి కుటుంబ స్థానాన్ని, అంటే మేనరికం అయ్యే అవకాశం, అది ఎటువైపు నుంచి అయినా అవ్వచ్చు, దూరం చుట్టాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అట్లానే మేనమామ థాట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో వీళ్ళది ఎలా ఉంటుంది. బికాస్ మర్క్యూరీ ఇన్ ద 8th హౌస్ యూజువల్లీ అట్లాంటి థాట్ ప్రాసెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గురువు కనుక అష్టమ లాభాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్టయితే గురువు ఇట్ గివ్స్ లాంగ్ లైఫ్, హిడెన్ మనీ అండ్ సడన్ ఎక్స్పెన్సెస్. అండ్ చాలా మంచిది ఆస్ట్రాలజీ అండ్ ఏ సైన్సెస్కైనా సరే గురువు అష్టమ స్థానం అంటే చాలా డీప్ నాలెడ్జ్ని ఇచ్చేస్తాడు. అయితే ఏంటంటే చాలా అన్సర్టనిటీ ఉంటుంది, సడన్గా ఖర్చు పెడతారు, సడన్గా గెయిన్స్ వస్తాయి అండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది అండ్ సమ్వేర్ ఎక్కడో కొంచెం ట్రాప్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది గురు సంబంధమైన విషయాలన్నీ కూడా. అంటే వాళ్ళకి చాలా తెలిసినా కూడా యూజువల్గా ఎక్కువ షేర్ చేసుకోలేకపోవడం అట్లాంటిది ఉండొచ్చు. అలానే గురు దృష్టి మనకి ఎప్పుడు కూడా 2nd and 4th రెండింటి మీద ఉంటుంది. అండ్ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అండ్ వ్యయస్థానం మీద కూడా ఉంటుంది. సో యూజువల్గా పెద్ద ఇల్లు కొనుక్కోగలగడము, పర్టికులర్ టైం పీరియడ్లో ఇంటి కోసం ఖర్చు పెట్టడము అండ్ హిడెన్ మనీ ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్లీ దే డోంట్, వాళ్ళకి దగ్గర ఉన్న మనీ గురించి ఎవరికి పెద్దగా చెప్పరు. అట్లానే ఎక్స్పెండిచర్స్ కూడా సడన్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ గుడ్ ఫర్ లా అండ్ అకౌంటింగ్, మళ్ళీ లా కానీ అకౌంటింగ్ కానీ ట్యాక్సేషన్ కానీ దీనికి ఆ సర్వీసెస్ చేయడానికి చాలా మంచిదని చెప్పచ్చు. అండ్ శుక్రుడు కనుక లాభాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పుడు, శుక్రుడు అష్టమంలో ఉండడము కొన్నిటికి మంచిది కొన్నిటికి కాదు. యూజువల్గా శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి వారసత్వంగా వచ్చే ఆస్తులు కానీ పేరు ప్రతిష్టలు కానీ అలా ఉండిపోతాయని చెప్తారు. అంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్న వాళ్ళకి యూజువల్గా ఇన్హెరిటెన్స్, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కానీ లేకపోతే తండ్రి నుంచి వచ్చే పేరు ప్రతిష్టలు కానీ లేదా వీళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడం కానీ ఒక పేరుని నిలబెట్టేస్తారు, వంశాన్ని నిలబెడతారు అంటారు కదా. యూజువల్గా వీనస్ అట్లాంటి హిడెన్ ఫేమ్ని, ఒక ఇన్హెరెన్స్ దీన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అయితే శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు యూజువల్గా సీక్రెట్ రిలేషన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమ భావం అంటే ఫీమేల్ ఫ్రెండ్స్, సీక్రెట్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండడం కానీ, ఎఫైర్స్ ఉండడం కానీ లేదా వాళ్ళకున్న రిలేషన్స్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్స్ని మెయింటైన్ చేసే అవకాశము ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బట్ అందరినీ మనం అట్లా జడ్జ్ చేయకూడదు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని మటుకు చెప్పచ్చు. అండ్ మోరోవర్ వీళ్ళ ఎంజాయ్మెంట్ని కానీ వీళ్ళకి ఉండే క్రియేటివిటీ చాలా బాగుంటుంది. ఎవరికి చెప్పరు వీళ్ళు, దే ఆర్ ఆల్వేస్ ద ప్రైవేట్ పర్సన్స్. సడన్గా ఏదో అనిపిస్తుంది, ఓకే విల్ గో ఫర్ ఏ హాలిడే అండ్ వీల్ ఎంజాయ్. యూజువల్గా అలాంటి టెండెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో శుక్రుడు అష్టమంలో ఉన్నా కూడా బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ మ్యారీడ్ లైఫ్, ఎందుకంటే దే విల్ ఎంజాయ్. కానీ యూజువల్గా శుక్రుడు అష్టమ స్థానం అనేది అబ్బాయిలకు పర్లేదు కానీ అమ్మాయిలకు ఉన్నప్పుడు మటుకు కొంచెము నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. వాళ్ళకు ఉండే ప్రతిదీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది, అదర్వైజ్ నిందలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లాభాధిపతి ఎస్పెషల్లీ ఉన్నప్పుడు సీక్రెట్ ఫ్రెండ్స్ ఉన్నారనో ఏదో ఒకటి కొంచెము ఇబ్బంది పెట్టచ్చు, పర్టికులర్లీ ఇన్ దట్ దశ. సో ఆ టైంలో ఏంటంటే కొన్ని రెమెడీస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ద లాస్ట్ ప్లానెట్ సాటర్న్. ఇది లాస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే సాటర్న్ తోటి మనకి కొంచెము లెందీ ఉంటుంది కదా, దట్ ఈస్ ద రీజన్. సో 11th లార్డ్ అయిన శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు యూజువల్లీ అన్నీ డిలే ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అయిన ఎదుగుదల స్లోగా ఉంటుంది, అలానే ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అవ్వడం స్లోగా ఉంటుంది, సడన్ చేంజెస్ ఉంటాయి. అంటే ఈ ఎదుగుదల లేకపోవడము,
అండ్ ప్రతి చిన్న విషయంలో కష్టపడాల్సి రావడము, అటు ఫ్రెండ్స్ నుంచి సహకారం రాదు, సొసైటీ నుంచి గుర్తింపు రాదు, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అష్టమ శని ఎక్సలెంట్ ఫర్ లాంగివిటీ. అష్టమంలో శని ఉన్న వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ సాటర్న్ ఉంటే వాళ్ళు 90 years బతుకుతారు. కానీ పాపం ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అవ్వడంలోనూ కష్టపడతారు, ఫ్రెండ్స్ చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, సోషల్గా మూవ్ అవ్వలేరు ఎక్కువ, ఫ్యామిలీ విషయంలోకి వచ్చేప్పుడు కూడా మొహమాటం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఈ డిలేస్ ద మ్యారేజ్, డిలేస్ ద కిడ్స్ లేట్ అవుతారు పుట్టడము, మ్యారేజ్ లేట్ అవుతుంది. అండ్ అంటే అన్నీ అనమాట జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా స్లోగా ఇస్తాడు. కాబట్టి అష్టమంలో శని ఉన్న వాళ్ళు వన్స్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవగానే ఎవ్రీ ఇయర్ శనికి జపాలు చేసుకోవాల్సిందే. ఒకవేళ రెట్రోగ్రేడ్ సాటర్న్ ఉంటే కనుక, రెట్రోగ్రేడ్ సాటర్న్ ఉంటే తొందరగా స్టార్ట్ అవుతుంది కెరియర్, కానీ కట్స్ ఉంటాయి అన్నీ. 1 year చేసి ఆపేయడం, 2 years చేసి మళ్ళీ వేరే దానిలోకి మారడం. ఈ మధ్యన నేను చూసిన చార్ట్లో రెట్రోగ్రేడ్ సాటర్న్ ఇట్లా అష్టమ స్థాన 6 monthsకో జాబ్ అంట మారుతున్నది 20 years నుంచి. అంటే 20 years ఆఫ్ లైఫ్లో 36 jobs అంట మారింది. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఏ చోట రెట్రోగ్రేడ్ సాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొదలైనా స్థిరంగా ఉండలేరు ఎక్కడను. ప్రతిసారి జాబ్ మారిపోవడం దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. అందుకే అష్టమ శని రెట్రోగ్రేడ్లో ఉన్నా డైరెక్ట్ ఉన్నా కూడా మీరు పర్టికులర్లీ కెరియర్ మీరు స్టడీస్ అవుతూనే జస్ట్ డూయింగ్ రెగ్యులర్ రెమెడీస్ ఫర్ సాటర్న్ మీకు బాగుంటుంది. అయితే సాటర్న్ ఇన్ ద 8th house ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి కానీ, సైంటిఫిక్ రీసెర్చ్కి కానీ, అండ్ లాంగ్ లైఫ్ని ఇవ్వడానికి కానీ బాగుంటుంది. అట్లానే మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ఆల్ ద ప్లానెట్స్. ఎస్. సో ఒక్క సాటర్ను గురువు కొంచెము కుజుడు అంటే మనకి ఏదైనా అష్టమ భావం అంటేనే ఒక 50% మనం నెగిటివిటీ వేసుకోవచ్చు. ఎందుకంటే ట్రిక్ హౌసెస్ కదా, సడన్నెస్ ఉంటుంది, ఏదైనా సడన్గా జరగచ్చు. కాబట్టి యూజువల్గా ఆ ప్లానెటరీ టైం పీరియడ్స్ కానీ అవి నడుస్తున్నప్పుడు కొంచెం ప్రాపర్ రెమెడీస్ చేసుకోవడం అనేది మంచిది. సో ఇది మనకి లాభాధిపతి అయిన గ్రహము అష్టమ స్థానంలో ఉంటే ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది. ఈ వీడియోస్ చాలా లెందీ వస్తున్నాయి, బట్ స్టిల్ ద సబ్జెక్ట్ అట్లాంటిది కాబట్టి మనం ఏం చేయలేము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.